మీరు అందులో ఓటుగా ఉండాలా. విగ్రహం అనేది ఇంటి అడ్డంకులు ఉన్నా కానీ మీకు ఎందుకంటే ప్రైజ్ చూపించినట్టు కొంతమంది అబ్జెక్షన్ చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అంటే అటువంటిది ఏమి కాదు, ఖచ్చితంగా పెట్టాల్సిందని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో కూడా అధికారులు కూడా పార్టీ సభ్యులు కూడా ముందు విగ్రహం ప్లేస్ చూపించాలని చెప్పేసి కూడా సుధాకరు బచ్చన్న అందరూ కూడా బాబు అంటే పేర్లు కొన్ని మర్చిపోతాను కదా. అందువల్ల ఈ యొక్క విగ్రహం ఆవిష్కరణ అవసరం ఇక్కడ విశిష్టంగా ఆయనకు. ఎందుకంటే వడ్డే ఓబన్న గురించి మనం కొద్దిగా లోతుగా పరిశీలిస్తే ఆయన స్వతంత్ర పోరాటంలో ఫ్రీడమ్ ఫైటర్లో ఆనాటి ఉయ్యాల నరసింహారెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఆయన పనిచేసిన తీరు, అంటే ఒక గురువు శిష్యులకు ఉన్న అనుబంధం, అప్పట్లోనే ఒక సన్నిహితము సాహిత్యము, అంటే ఒక అనుబంధమైన ఉండడము, ఒక యజమాని కోసం చేసే తీరు, అదేవిధంగా స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి వడ్డే ఓబన్న అనే వ్యక్తి ఈరోజు లైన్ లైన్ రావడం అంటే నిజంగా వడ్డీల కమ్యూనిటీకి ఒక గర్వకారం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ఒక కమ్యూనిటీని, ఇటువంటి ఒక జాతిని ఎక్కడో నిర్వీర్యం చేసిన ప్రాంతాలు ఉన్నాయి, అవి మనం చూస్తున్నాం. కానీ నిజంగా మనం ఒకసారి ఎందుకు సంతోషపడాలి ఒక్కసారిగా. ఎందుకంటే వెనకబడిన కులాలను, కింద ఉన్న కులాలను ఎంతో స్టామినా ఉంటుంది, స్తోమత ఉంటుంది, అయినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా ఐడెంటిఫై చేయలేరు. కారణం రకరకాలుగా ఉన్న పరిణామం మనం చూస్తుంటాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇటువంటి కమ్యూనిటీలన్నీ కూడా మొత్తం టార్చ్ లైట్ వేసి వెతికి పై తీసే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు వడ్డీల కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అన్ని విధాల, ఒకప్పుడు వడ్డీల కమ్యూనిటీ అంటే కేవలం బేల్దాలుగా ఇల్లు కట్టేవాళ్ళు కాకుండా ఈరోజు వాళ్ళకున్న మేధస్సు కానీ స్ట్రెంత్ కానీ చట్టసభలు కూడా అవసరమని చెప్పి చట్టసభలు పంపించిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. ఈరోజు ఏ సంఘం ఆయన నాకు మిత్రుడు ఫ్రెండ్, ఆయన డిఈసీగా ఉన్నాడు. డిఈసీ గారు ఆయన ఐడెంటిఫై చేసి అన్నా నువ్వు డిఈసీతో నీకు ఏం గుర్తింపు ఉంటుంది, నువ్వు చట్టసభల్లో ఉంటాయి అని చెప్పి గుంటూరు వెస్ట్ నిలబెట్టి ఆయన తక్కువ మేయర్తో ఓడిపోయాడు. ఎమ్మెల్యే కూడా మంత్రి అయిపోయిండు, ఖచ్చితంగా మళ్ళీ అవుతాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ రోజు కొద్దిగా స్వల్ప మేయర్తో ఓడిపోయాడు. అయినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని వదిలిపెట్టాం. మళ్ళీ ఆయన తీసుకొచ్చి చట్టసభల్లో పెద్ద సభల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ గారిని ఈ ప్రభుత్వం అందరి మేము అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే దాన్ని పెట్టాలంటే